హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. ఈ కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ ఆంధ్ర మెసెస్లో కూడా చాలామంది కందిపొడి అడిగే తింటూ ఉంటారు. సో ఈరోజు మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని పెట్టేసుకొని స్టవ్ అనేది మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పప్పు అనేది వేగుతున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఆర్ సిమ్లో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి పప్పు అన్నీ మాడిపోకుండా. సో సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు మరీ ఎక్కువగా కూడా వేపేసుకోకండి. సో కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని వేగిన కందిపప్పుని అందులో వేసుకోండి ఒక సైడ్కి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ కప్పు శనగపప్పు అనేది తీసుకోండి. వినండి, ఇక్కడ మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాం. సో ఇక్కడ హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని అందులో ప్యాన్లో వేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు అనేది గట్టిగా అవ్వాలండి. ఇప్పుడు వేగిన శనగపప్పుని కూడా అదే పళ్ళెంలో ఒక సైడ్న వేసుకుంటున్నాము. సో ఇప్పుడు హాఫ్ కప్పు పెసరపప్పు అనేది తీసుకుంటున్నామండి. ఇది కూడా ప్యాన్లో వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది సో చిన్న పప్పు కాబట్టి మరీ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయింది. సో ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను అన్నిసార్లు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే, మనకు కొన్నిసార్లు మర్చిపోతాం. మనకు టైం ఎక్కువ పట్టినా సరే ఒక బౌల్లోకి తీసుకోవడానికి గట్రా మనకి ఇక్కడ గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకు ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోమని చెప్తున్నాను. అదర్వైజ్ మీరు సిమ్లోనే ఉంచుకొని కూడా చేయవచ్చు. సో పెసరపప్పుని కూడా అదే కంచంలో ఒక సైడ్కి తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అనేది యాడ్ చేయండి ప్యాన్లోని. అండ్ ఇక్కడ నేనైతే చిన్న సైజు ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 12 వరకు తీసుకుంటున్నానండి. కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు ఇంకా ఒక 15లా యాడ్ చేసుకుంటే కారం అనేది కొంచెం తెలుస్తుంది. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను ఒక 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటున్నానండి. ఇది మీకు ఆప్షనల్, మీరు వేసుకుంటే బాగుంటుంది. లేదు మేము పలానా రోజు మేము ఆనియన్స్ వెల్లుల్లి తినము, ఆ రోజు పప్పుల పొడి యూస్ చేయడం అవ్వదు అన్న వాళ్ళైతే మీరు వేసుకోకపోయినా పర్లేదు. పొడి అనేది చాలా బాగానే వస్తుంది. వెల్లుల్లి వేసుకున్న వాళ్ళైతే వేసుకోండి. సో నేనైతే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కరివేపాకు ఒకటి పట్టుకోగానే మనకి తెలుస్తుంది. సో అంతవరకు ఫ్రై చేసుకొని సో ఆ వేగిన వాటిని కూడా పళ్ళెంలోకి తీసుకొని ఒకవైపు వేసుకోవాలి. చూసారు కదా, పళ్ళెంలో ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. ఇక్కడ మనం ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు అనేది తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు అనేవి తీసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర అనేవి తీసుకున్నాము. చూసారు కదా, ఇలా తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ అనేది చేస్తాము. ఇక్కడైతే పప్పులన్నీ చల్లారిపోయండి. బాగా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా మనము జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అనేవి ఫస్ట్ మనం వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడైతే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు అది గ్రైండ్ అయిన తర్వాత మనం పప్పులన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి.
వేసుకొని మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి కందిపొడికి టేస్ట్ అనేది ఇంగువ వల్ల కూడా ఎక్కువ వస్తుందండి. సో, ఇంగువ అనేది కూడా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో, మొత్తం అంతా ఇంగువ, సాల్ట్, పప్పులు అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. పౌడర్ అనేది బాగా మెత్తగా అవ్వాలండి. అంతవరకు బాగా మిక్సీ చేసుకోండి. సో, పౌడర్ అనేది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా నేను కంచంలోని తీసుకున్నానండి. ఇలా ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం మిక్సీ చేసేటప్పుడు వేడి అనేది ఎక్కువ వస్తుంది. సో, మళ్ళీ చల్లారినంత వరకుని పౌడర్ అనేది ఇలా కంచంలో వేసుకొని ఉంచుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్‌లోకి గాని లేకపోతే మనం నిల్వ ఉంచుకోవడానికైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదండీ! వాటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్ టు 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ మీరిక్కడ ఒకటి గమనిస్తే మనం ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి ఫ్రై చేయడానికి గానీ, దేనికవని. ఎందుకు అంటే మనకి పొడనేది నిల్వ ఉంచాలంటే మనకు ఆయిల్ ఏది తగలకుండా ఉండడమే మంచిది. అందుకే నార్మల్‌గానే ఫ్రై చేసి పొడి చేసుకున్నాము. చాలామంది ఎండుమిరపకాయలు వీటన్నిటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటారు. సో, నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది అసలు టచ్ చేయకుండా పొడనేది చేసుకున్నాము. సో, మనకి ఒక 6 మంత్స్ వరకు బానే నిల్వ ఉంచుకోవచ్చండి. సో, ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకోండి. సో, చూసారు కదా! మన ఆంధ్ర స్టైల్ కందిపొడి అనేది రెడీ అయిపోయింది. ఈ పొడిని గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని ఈ కందిపొడి కలుపుకొని తింటే అసలు ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ తెలుగు రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.